వచ్చారు. తలుపు కొడుతున్నారు. ఇట్రామ్మా తలుపు తీసేయండి అంతే. హ్యాపీ సెలక్షన్. ఇట్లా చేస్తారు కదా కప్పు, గ్రీన్ గా ఉండదు అది. కప్పులు కడగకుండా 6 సార్లు టీ తాగుతాడు. హాయ్ హలో అండి, మరి కొత్త లాగా మేము ముందుకు వచ్చేసాం. ఈరోజు లాగ్ ఏంటంటే మరి మా జాకబ్ అన్న బర్త్డే. ఈరోజు బర్త్డే సందర్భంగా మేము ప్రస్తుతం గిఫ్ట్ కొనుక్కోవడానికి బయలుదేరాము. మరి గిఫ్ట్ కొనుక్కొని సీదా మా పెద్దక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం. ప్రస్తుతం వాళ్ళు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇక్కడే బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. మరి ఎందుకంటే ఆలస్యం లాగ్లోకి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ వచ్చేసినాక బర్త్డే వంటకాలు అయితే మొదలు పెట్టేసామండి. ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి భారీ ఎత్తున. అయితే మీరు చూస్తున్నారు కదా, కోస్తూ ఉంటాయి, ఘాట్లు వేసిపోతూ ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఘాటు తగ్గడానికి కల్లుప్పు అందుకోండి వదనమ్మ గారు. కల్లుప్పుని ఇలాగా ఒక చిన్న ప్లేట్లో అయినా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్నా కానీ ఓపెన్ చేసి తగ్గిపోతుంది ఘాటు. 2 నిమిషాలు తగ్గిపోయింది. ఇప్పుడు 2 కూడా కాదు, 1 నిమిషమే. అవునా? అంటే ఇట్లానే ఓపెన్ ఉన్నా పర్వాలేదా? ప్లేట్లు వేయాలా? గిన్నెలు అయితే ఆ ఎఫెక్ట్ తొందరగా తెలుసుకోవచ్చు. చూద్దాం. మీకు ఈ చిట్కా ఉపయోగపడితే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఇంకా చాలామందికి. ఎందుకంటే ఉల్లిపాయలు వస్తా ఏడుస్తా అల్లాడుతూ ఉంటారు కాబట్టి. ఆల్రెడీ మా వదినమ్మ తుమ్ముతుంది, ఇక్కడ మీకు వినిపిస్తుంటాయి. ఎన్ని కేజీలు ఒక 2.5 కేజీ కదా. 2.5 కేజీ బిర్యానీ. ప్రస్తుతం నూనె పెట్టాము. తర్వాత మసాలా దినుసులు. పద్మావతి గారు పాట పాడుతున్నారు. ఇక్కడ పాటకు తగ్గట్టు బిర్యానీ చేస్తున్నాం. మసాలా దినుసులు వేసే ఆకు లేదా 2.5 కేజీ కాబట్టి దానికి తగ్గట్టు తక్కువ వేసుకుంటున్నాం. మసాలాలు ఎక్కువ తినమాకండి, ఇక సమ్మర్లో కాబట్టి ఎంత తక్కువ వాడుకుంటే అంత మంచిది. ఎంత బిర్యానీ అయినా పెద్దలకు మాత్రం ఇది, పిల్లలు వాళ్ళ ఇష్టం. బిర్యానీ ఆకు చాలానే వేసావు. ఓకే, చాలే ఏం లేదు. తీసుకున్నామా? గంట తీసింది. ఇదిగో ఏంటది? మరాఠీ ముద్ద. రాతి స్టోన్, రాతి పువ్వు, రాతి స్టోన్ అంటారు. ఎత్తమే అది మంట ఎత్తు. అబ్బో ఏంటదా? ఉల్లిపాయలు ఓకే, ఏమో అర్థం కాదు, వినిపిలా. అడుగు ఏముంది? ఇవి వేగడానికి కొంచెం టైం పట్టింది కాబట్టి మనం కాసేపు రిలాక్స్ అవుదాం.
పచ్చి కొబ్బరి తినండి, ఆరోగ్యంగా ఉండండి. మంచిని సత్యనారాయణ చెప్పినట్టు. ఇప్పుడు ఏమేమి వేస్తావు సార్ ఇంట్లో? అదే అల్లం, చిన్నపాయ, టమాటా, కొత్తిమీర. 2.5 కేజీకి ఎంత అల్లం చిల్లులపాయ పేస్ట్ వేస్తారు? టమాటా మెత్తబట్టాను, కొంచెం ఉప్పు. ఎంత అంటే చికెన్ కలిపేటప్పుడు ఏడబెడుతుంది. ఓకే, ఇప్పుడు ఉప్పు వేస్తాం. కల్లుప్పు మాత్రమే వాడతామండి మేము. కల్లుప్పు అదే టమాటా, ఎందుకంటే టమాటా కొంచెం కల్లుప్పు ఎప్పుడు పోసినాక కొంచెం ఒక అరగుడ్డు, 1 కేజీ 3 సార్లు వేసాం. కేజీ లెక్కన 2.5 కాబట్టి 3 సార్లు వేసారు. 2.5 వేసాను దాంట్లో. ఇప్పుడు ఇదేంటిది? టేస్ట్ కొత్తిమీర, పుదీనా మిక్సీ చేసుకొని వేసుకుంటే, కొంచెం పచ్చిమిరపకాయ, కొంచెం టమాటాలు వేసి మిక్సీ అప్పుడు మీకు ఇట్లా మెత్తగా వస్తుంది. టమాటాలు అయిపోతే సరిగ్గా రాదు కాబట్టి ఇప్పుడు ఈ కలర్ కూడా లైట్ గ్రీన్ వస్తుంది బిర్యానీ. అట్లానే తొక్కులు లేకుండా, కట్ చేసుకునే శ్రమ లేకుండా ఇట్లా మిక్సీ పట్టేసుకుంటే ఓ పని అయిపోతుంది. చక్కగా ఇప్పుడు వేగిపోతుంది. చూడండి, గోరింటాకు వేసినట్టు ఉంది బిర్యానీ. ఇది పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ప్రస్తుతానికి అయితే ఒక 5 నిమిషాలు. వాసన వచ్చేస్తుంది అప్పుడేనా? అంటే వేగినట్టుగా ఆ వాసన, పచ్చి వాసన. చికెన్లో ఆల్రెడీ అక్కాయ కలిపెట్టింది అట్లా, అది సరిపోతుంది. మళ్ళీ ఎక్కువైనా బాగుండదు కదా. ఈ కలర్ డామినేట్. అవునవును. ఇది ఎన్ని కేజీలు అక్కాయ? 2.5 బియ్యానికి 2.5 వేసుకుంటేనే చికెను దానికి టేస్ట్ అండి. బిర్యానీకి మనం పిసినారిగా తక్కువ వేసుకుంటే దానికి తగ్గట్టు రుచి ఉంటుంది కాబట్టి టేస్ట్. అసలు అన్నం బియ్యం కంటే కొంచెం ఎక్కువే ఉండాలి చికెన్. అలా నేను మొన్న కొలత చెప్పాను హొసుకోటిది, విన్నావా? విన్నాను. 50 కేజీలు చికెన్కి వాళ్ళు ఎంత? 30 కేజీల బియ్యమా? ఏదో గుర్తులేదు నాకు. 40 కేజీలు బియ్యానికి 50 కేజీలు చికెన్. 10 కేజీలు డిఫరెన్స్ వాళ్ళు. అందుకే టేస్ట్ ఎక్కువ. కానీ ముక్కలు అయితే తెలియకపోయాం, పెద్ద. అబ్బా, ఇప్పుడు పెరుగు వేసుకున్నాం. తిరుమల ఓ ప్యాకెట్ వేస్తావా? కొంచెం తక్కువ పావు వేసినట్టు. ఆల్రెడీ కూరలో కలిపి పెట్టింది కాబట్టి మా పెద్దక్క. ఇక్కడ మాత్రం మా చిన్నక్క ఒక ఆకు వేస్తాను. ముక్కాలే, 1/2 లీటర్లో ముక్కాలు వేసింది. కొంచెం అట్లా ముక్క గట్టి పెడితే బియ్యం వేసేద్దాం. మూత పెట్టామా? కొంచెం మూత పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఇప్పుడు సిమ్లో కొద్దిసేపు ఉడకనిద్దాం. ఆ మసాలాలన్నీ చికెన్కి పట్టాయి. ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఈ విధంగా చికెన్లో అయితే వేసేసుకొని చక్కగా దాన్ని మరి బియ్యం ఇరగకుండా నీట్గా కలుపుకోవాలన్నమాట. లేకపోతే ముద్దగా అయిపోతుంది. దీనికి తగ్గట్టు ఎసురు పోసేసుకుంటాం. ఇప్పుడు 1 గ్లాస్కి 2 గ్లాసులు మరి బాస్మతి రైస్ అయితే వేరేగా పోసుకోవాల్సిందే. అదైతే ఉడుకుతుంది. ఇప్పుడు ఒక పక్క గోంగూర చక్కగా ఉడకబెట్టేసాం, తాలింపు కూడా పెట్టేసాం. అట్లానే ఒక పక్క చికెన్ కర్రీకి తాలింపు వేసేసాము. చూడండి, మంచి కలరు బ్రహ్మాండంగా ఉంది కదా. పాయసం విత్ డ్రై ఫ్రూట్స్ విత్ కలర్ఫుల్. ఇప్పుడైతే ప్రేయర్ టైము, కేక్ కటింగు. ఇప్పుడు మీరు చూడొచ్చు
ఇక నేను అయితే వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదండి. ఇక్కడ నుంచి మీరు సైలెంట్గా హాయిగా చూసేయండి బర్త్డే సెలబ్రేషన్. శూరుడల్లే వచ్చినావు, నాకు ముందు నిలచినావు, నాకు బలమునిచ్చినావు, ఆయుధంగా మార్చినావు, చల్లని నీడలో నిత్యము నిలువని ఉన్నది నేనేనా అన్నది నిజమవుతున్నది నువ్వు నాతో అన్నది. నాకు ఇచ్చిన వారు దాన్ని నెరవేర్చువారు, నిన్ను పోలి ఎవరున్నారు, నన్ను ప్రేమించువారు. కలల ఉన్నది నేనేనా అన్నది నిజమవుతున్నది నువ్వు నాతో అన్నది. కలల ఉన్నది నేనేనా అన్నది నిజమవుతున్నది నువ్వు నాతో అన్నది. మామ పుయ్యొద్దు అంటున్నారు అంటే బాబాయ్ పుయ్యొద్దు అంటున్నారు. మా అన్న ఎందుకు చూసుకున్నాం, అది కాడ కూర్చొని చూడ ఆమె చూస్తూ ఉండు మెట్టగా. నువ్వు అట్లా నిలబడమా ఫోటో టీనా. తమ్ముడు అన్న నాకు అన్ననే ఉండండి ఒక్క నిమిషం ఉండండి. జేకబ్ అన్న బర్త్డే సందర్భంగా బిర్యానీ, అదిరిపోయే బిర్యానీ అండ్ చికెన్ కర్రీ చూడండి, అండ్ గోంగూర చట్నీ అండ్ పెరుగు చట్నీ. గోంగూర ఖచ్చితంగా ఉండాలా బిర్యానీకి, అండ్ పెరుగు ఇస్తరాకులు అండ్ సలాడ్ అండ్ దిస్ ఈజ్ పాయసం స్వీట్. వాళ్ళ మామ కోసం హ్యాపీ సెలెక్ట్ చేసింది. ఏం చేసింది ఇంతకీ అయితే వాళ్ళనా తినితే తీసేయండి అంతే. తీయండి.
ఓ వావ్ హ్యాపీ సెలక్షన్. నేను తీసేసుకుంటా. వాటర్ బాటిల్. బాగుంది. నెక్స్ట్ ఐటమ్ వాటర్. నేను దొబ్బేస్తా. ఇక్కడ లాక్. నీట్గా తీసారు చూడు. అన్నకి ఇష్టమైంది ఎందుకంటే ఎక్కువ టీ తాగుతారు కాబట్టి. అదిగో ఇక నువ్వు ఊర కప్పులు కడగకుండా 6 సార్లు టీ తాగుతాడు. తాగమని కదా డాడీ, ఆ కప్ లో ఒక్కసారి తాగమని. 6 కప్పులు ఇచ్చినప్పుడు న్యాయం చేయాలి కదా. వేరే వాళ్ళకి పెద్ద కప్పులు. అవునా, వందకి పెద్ద కప్పులు. ఏమ్మా ఏంది ఒక గంట తల్లి ఎతికి అబ్బా మా అక్కకి ఒక బటార్ నచ్చదు. ఇది టీ నాది. బాగా కరెక్ట్గా ఉంది. యాక్చువల్లీ ఇది వేసుకోవాల్సింది బాగా. భలే ఉంది. అడగలేదు కానీ నేను అదిగా వీడియో. కూర వేసా ఒకేసారి. గిన్నె కావాలంట షెఫ్. ఈ ప్లేట్ మామకి. తీసుకో నాకు వేసేసి తీసుకుంటుంది. ఆహా బాగా వేస్తాడులే నెలసన్ బాగా. మీరు చైర్ వేసుకోండి, అటు బాగా వేస్తాడని. నేను ఏంటంటే అసలు తీసుకున్నా చికెన్ అదిరిపోతుంది బిర్యానీ. వచ్చారు, తలుపు కొడుతున్నారు. ఇష్టమ్మా తలుపు. నెట్టమని ఊరకాయ ఉంది మా ఇది. ఊరకాయ ఉంది, నెట్టాలంతే. పక్కన పెట్టంతే. ఇంతేనండి ఈ రోజులాగైతే మా జేకబ్ అన్న బర్త్డే సెలబ్రేషన్స్ చూశారు కదా. మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మా ఛానల్ సూపర్ సులోచన లాగ్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం. అంతవరకు బాయ్ బాయ్. ప్రైజ్ ద లార్డ్ అందరికీ. గ్రీన్గా ఉండదు అది. కూర